నాగరాజు గారు అడిగినా లేకపోతే కూనంనేని సాంబశివరావు గారు చెప్పినా తప్పకుండా నేను మీ అందరి సహకారం కోరుతా ఉన్నా. ఈరోజు మనం వాడే వాహనాలను కూడా ఈవీ వాహనాలు మనకు ఎఫిషియెంట్గా చాలా కంపెనీస్ 5 అవర్స్ 6 అవర్స్ ఉన్న 500 పైన కిలోమీటర్లు తిరిగేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జీవో నెంబర్ 41 మొత్తంగా ప్రజలు చాలా ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఈవీకి సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రం చాలా పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం పాలసీ ఇవ్వకముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా మారింది. అందుకే ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున కూడా 25% నుంచి 50% దాకా వాహనాల ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ కొనేటి కూడా ఈవీ కొనాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆ కంపెనీస్ సబ్సిడీ ఇవ్వనేటువంటి అంశం కావచ్చు. ఈ విధంగా ప్రభుత్వం తరఫున వాహనాలకు సంబంధించి ఆర్టీసీ తరఫున చేస్తా ఉన్నాం. ఇవి కాక 15 సంవత్సరాలు పైబడ్డటువంటి వాటిని స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష. గతంలో స్క్రాప్ పాలసీ లేదు. ఇప్పటికే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇది ఎంవీఐ యాక్ట్ ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రానికి సంబంధించి ఉన్న సందర్భంలో 30,000 రూపాయలను మళ్ళీ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ కింద కూడా పెంచడం జరిగింది. అంటే 15 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్లకు స్క్రాప్ చేసుకోవాలి. స్క్రాప్ చేసుకుంటే కూడా మేము ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా స్క్రాప్ చేస్తుంటే ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా వాళ్ళకు స్క్రాప్ పాలసీ కింద కూడా ఇన్సెంటివ్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. జీవో తీసుకొచ్చినాం. అంటే ఎవరైనా వాహనాలు 15 సంవత్సరాల పైబడ్డటువంటి వాళ్ళు పొల్యూషన్ కారణమవుతున్నప్పుడు పెనాల్టీస్తో పాటుగా పనిష్మెంట్తో పాటుగా వారికి సంబంధించి మరి ఒక పాలసీ తీసుకొచ్చి వాళ్ళకైనా బెనిఫిట్ ఇవ్వకపోతే లాభం లేదనేటువంటి స్క్రాప్ పాలసీ కూడా తీసుకొచ్చిన అధ్యక్ష. మీరు అంటున్నట్టుగా వెహికల్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేటువంటిది చాలా పెద్ద బెనిఫిట్. 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్కు వాళ్ళంతా కూడా కన్జ్యూమర్స్ వెరీ హ్యాపీ ఉన్నారు. దానికి ఇంకా అదనంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉత్పన్నం కానే కాదు అధ్యక్ష. అదేవిధంగా ఆటోలకు సంబంధించి కూడా ఆర్టీసీలో కూడా రెట్రోఫిట్ అంటే ఉన్నటువంటి పాత ఇంజన్ తీసేసి ఈ యొక్క ఈవీ ఇంజన్ పెట్టడం అనేటువంటి రెట్రోఫిట్ వ్యవస్థ దానికి సంబంధించిన మార్పులకు అనుగుణంగా ఆ రెట్రోఫిట్ను కూడా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయోగాత్మకంగా అమలు జరుగుతోంది. ఆటోలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు రెట్రోఫిట్ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటోలన్నిటి కూడా మరి ఎక్కడ కూడా డీజిల్ వాహనం కనబడద్దు అనేటువంటి ఆలోచనతో చేస్తాను అధ్యక్ష. ఈ మధ్య కూడా ఎల్పిజి సిఎన్జి ఈవీ ఆటోలకు కూడా పర్మిషన్ ఇచ్చారు. యాక్చువల్గా హైదరాబాద్లో ఆటోలకు పర్మిషన్ లేదు. పాత స్థానంలో కొత్త రావాలనే ఆలోచనతోటి ఈ ఈవీ ఆటోలకు కూడా మనం అనుమతి ఇచ్చినటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా మీ ద్వారా గేటెడ్ కాలనీలలో కూడా ఛార్జింగ్ స్టేషన్స్, ప్రైవేట్గా కూడా ఛార్జింగ్ స్టేషన్స్, రెడ్కో ద్వారా కూడా దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్కీమ్ ఉంది. దాని ద్వారా కూడా మొన్న మధ్య జరిగిన రివ్యూలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా దీని మీద ఎక్సైజ్ చేస్తూ ఉంది. అన్ని కలెక్టరేట్లో కూడా పెట్టాలనే దాని మీద కలెక్టరేట్కి రాస్తా ఉన్నాం. అన్ని టూరిజం మినిస్టర్ గారు సలహా తీసుకొని టూరిస్ట్ స్పాట్లలో అన్నిట్లలో కూడా అంటే పబ్లిక్ ఎక్కడికైతే రీచ్ అవుతారో ఈవీ వెహికల్కు వాళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్లతో సహా అన్నిట్లలో ఈవీ ఛార్జింగ్ ఉన్నట్టయితే ఒక్కొక్క ఛార్జింగ్ చేయడానికి ఆఫర్ స్పీడ్ ఛార్జెస్ వచ్చినాయి. రేపు 500 మెగావాట్కు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా వచ్చినటువంటి సందర్భంగా పబ్లిక్ సౌకర్యంగా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రభుత్వం మాత్రమే చేస్తే అయ్యేది కాదు అధ్యక్ష. నేను మీ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలు, ఎందుకంటే రాబోయే కాలంలో హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా బాగుండాలన్న తెలంగాణ మొత్తం ఇప్పటికే మనం 100 దాటిపోయి దాదాపు ఒక్కొక్కసారి 200లకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఢిల్లీ 300 నుంచి 400, 450 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పోతుంటే మనం కూడా ఇవాళ సెకండ్ హైయెస్ట్ పొల్యూటెడ్గా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా దాన్ని నివారించాలంటే ప్లాంటేషన్తో పాటుగా ఈ విధంగా ఈవీ కానీ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ మన వాహనాల వైపు తీసుకుపోవడంతో పాటుగా కాలుష్య నివారణకు సంబంధించిన చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ కానీ పాలసీల ద్వారా కానీ ప్రభుత్వ ఆలోచనతోటి అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి ఆ కంపెనీస్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం 20% ఎగ్జంప్షన్ వాళ్ళకు రేట్ లోపల డిడక్షన్ చేసి ఇచ్చేసి గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఈవీ తీసుకొని ప్రశ్నలు వేసిన గౌరవ సభ్యులందరూ కనీసం వాళ్ళనే ఈవీ వెహికల్స్ అందరూ తీసుకునే విధంగా, లేకపోతే గౌరవ ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం శాసనసభ్యులందరూ ఒక రోల్ మోడల్గా మరి వాళ్ళకు లోన్ కూడా వస్తుంది కావచ్చు. అందరికీ ఒక్కొక్క ఈవీ వెహికల్ని మరి ఫ్రీగా నేను అడగలేదు సార్, మరి ఫ్రీగా కాబట్టి ఒక ఈవీ వెహికల్ అందరూ కూడా రోల్ మోడల్గా మనం కాన్స్టిట్యున్సీలలో ఈవీ వెహికల్ తిరుగుతూ ఉంటుంటే పొల్యూషన్ సంబంధించినటువంటి ఒక అవకాశం తక్కువ చేసేది ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ కోరుతూ తప్పకుండా మరొక్కసారి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాలుష్య నివారణకు సంబంధించి ఈవీ వెహికల్ను ప్రోగ్రెసివ్ సైడ్లో తీసుకుపోవడానికి
తప్పకుండా రాష్ట్రంలో దేశంలోనే తెలంగాణ